మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డాక్టర్ మన్గంటి. చాలామంది పిల్లలు 10th ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చి ఉంటాయి. వాటిని చూస్తూ కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది డ్రాస్టిక్ డిసిషన్ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారేమో. మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా చెప్పండి, మీరు 10th ఫెయిల్ అయినా లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా మీ లైఫ్లో మాత్రం ఫెయిల్ కాలేదు. వాటి ద్వారా మీ వాల్యూ తగ్గదు, మీ రెస్పెక్ట్ తగ్గదు, అలాగే మీ ఫ్యూచర్ క్లోజ్ అయ్యే అవకాశమే లేదు. మరి ఎందుకు? ఒక ఎగ్జామ్ తోటే నా లైఫ్ అయిపోయింది, ఆ ఎగ్జామే నా లైఫ్ డిసైడ్ చేస్తుందని ఒక రాంగ్ థాట్లో ఉంటున్నారు. న్యూస్లో మనం చాలా విషయాలు చూస్తూ ఉన్నాం. రీసెంట్గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, చిన్న పిల్లలు 15, 16 లేదా 17 సంవత్సరాల పిల్లలు ఆ డిప్రెషన్కి, ఆ ఎగ్జామ్ మార్క్స్ తగ్గాయని వాళ్ళ లైఫ్ ఎండ్ చేసుకోవటం జరిగింది. ఇది వాళ్ళ మార్క్స్ తగ్గాయని, లేదా భయం వల్లనో, లేదా ప్రెషర్ హోల్డ్ చేయలేకపోవటము. కొన్ని రోజులకు ముందు ఒక స్టూడెంట్ రిజల్ట్ చూసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఇంకో అమ్మాయి అయితే ఫెయిల్ అయిపోయానని లైఫ్ ఎండే చేసుకుంది. ఇది 1-2 డెసిషన్స్ కాదు. మన ఇండియాలో రోజుకి 28 మంది స్టూడెంట్స్ ఇలాగ లైఫ్ ఎండ్ చేసుకుంటున్నారు. దాదాపుగా 40% మంది 30 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులే ఇందులో ఎక్కువ బానిసలు అవుతున్నారు. ఈ ఆత్మహత్య జరుగుతుంది. ఇది మార్క్స్ ప్రాబ్లం కాదు, ఇది మైండ్ సెట్ ప్రాబ్లం, ఇది ప్రెషర్ ప్రాబ్లం, ఇది అండర్స్టాండింగ్ ప్రాబ్లం. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక స్టూడెంట్, ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిన స్టూడెంట్ మైండ్లో ఏం జరుగుతుందో తెలుసా? అతని డైరెక్షన్లో ఆలోచిస్తే ఏంటో తెలుసా? నేను ఫెయిల్ అయ్యాను, నేను యూజ్లెస్, నా ఇంట్లో వాళ్ళు నన్ను ఏమనుకుంటారు, లేకపోతే నా ఫ్రెండ్స్ నన్ను ఏమంటారు. ఇలా స్లోగా వాళ్ళ బ్రెయిన్లో ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. నా లైఫ్ అయిపోయిందని అనుకుంటూ ఉంటారు. కానీ నిజం ఏంటి అంటే లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అవ్వబోతుంది. కానీ వాళ్ళకి అది తెలియదు, అది కనిపించట్లేదు. వాళ్ళకి మార్క్స్ మాత్రమే కనిపిస్తాయి, లైఫ్ కనిపించట్లేదు. వాళ్ళకి ఫెయిల్యూర్ మాత్రమే కనిపిస్తుంది, ఫ్యూచర్ కనిపించడం లేదు. ఓకే, ఇప్పుడు ఒక క్లారిటీకి వద్దాం. ఒక క్లారిటీ ఏంటంటే అసలు ఎగ్జామ్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ మెంట్ బై ఎగ్జామ్? డియర్ ఫ్రెండ్స్, ఎగ్జామ్ ఈజ్ ఎ సింపుల్ టెస్ట్. ఇట్ ఈస్ లైక్ ఎ మెజర్మెంట్, ఒక చిన్న మెజర్మెంట్. ఇట్స్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. కానీ మనం ఏం చేస్తున్నాం? లైఫ్ ఈక్వల్ టు మార్క్స్ అని ఫిక్స్ చేసేస్తున్నాం. ఒక పేపర్లో ఫెయిల్ అయితే మీరు పర్సన్గా ఫెయిల్ అయ్యానని ఫీల్ అవుతున్నారు. లేదు, ఇది రాంగ్. మీరు మ్యాథ్స్లో ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ మీ లైఫ్లో మీరు విన్నర్ అవ్వచ్చు. లేదా మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ మీరు బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు. హిస్టరీ చూడండి, ఎంతో గొప్ప స్థానాలకు వెళ్ళిన సక్సెస్ఫుల్ పీపుల్స్ వాళ్ళందరికీ కూడా హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయని ఎక్కడా కూడా లేదు. కొందరు ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి కూడా హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళే లైఫ్లో సక్సెస్ అయ్యారని ఎక్కడా లేదు. కానీ వాళ్ళకి ఉంది ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉంది. సో ప్రాబ్లం ఎక్కడ ఉంది? మీ లైఫ్లో కాదు, మీ థింకింగ్లో ఉంది. ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి నేను డైరెక్ట్గా చెప్పే ఒక మాట, మీరు ఫెయిల్ కాలేదు. మై డియర్ స్టూడెంట్స్, మీరు ఫెయిల్ కాలేదు. మీరు ఏదైతే ప్రిపేర్ అయిన పద్ధతి, ద మెథడ్ ఏది ఉందో అది ఫెయిల్ అయింది. యువర్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఇస్ ఫెయిల్డ్. మీరు వీక్ కాదు, మీ ప్రిపరేషన్ వీక్ అయింది అంతే. అండ్ మీరు యూజ్లెస్ కాదు, మీ డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్ అనేది రాంగ్. సో దీనికి సొల్యూషన్ ఏంటి? సూసైడా? ఎస్కేప్ అవడం ఇక్కడి నుంచి? నో మై డియర్ ఫ్రెండ్స్, రీసెట్ యువర్ సెల్ఫ్. మీ బ్రెయిన్ మీరు రీసెట్ చేయండి, మళ్ళీ స్టార్ట్ చేయండి, మళ్ళీ ట్రై చేయండి, మళ్ళీ నేర్చుకోండి, మళ్ళీ ఇంప్రూవ్ అవ్వండి. ఎప్పుడైతే ఇంప్రూవ్ చేయడానికి మీరు మళ్ళీ ప్రయత్నించడం ఆపేస్తారో అప్పుడే మీరు ఫెయిల్ అయినట్టు. అసలైన ఫెయిల్యూర్ అది. పేరెంట్స్కి ఒక చిన్న రిక్వెస్ట్, మీ పిల్లలు మార్క్స్ మాత్రమే కాదు చూడాల్సింది, వాళ్ళకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే కంపారిజన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ప్రెషర్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే మీరు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. మీరు మాట్లాడే ఒక చిన్న మాట, ఒక ఫెయిల్ అయ్యానని డిప్రెషన్లో ఒక పిల్లవాడు, మీ కొడుకు లేదా మీ పాప లేదా మీ బాబుతోటి మాట్లాడే ఒక చిన్న మాట ఏంటో తెలుసా? పర్వాలేదులే, బాధపడుకుని నెక్స్ట్ అటెంప్ట్లో బాగా ట్రై చేద్దాం
అనే ఒక్క మాట ఆ లైఫ్ని సేవ్ చేస్తుంది మై డియర్ పేరెంట్స్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను డైరెక్ట్గా చెప్తున్న మాట ఇది. ఒక ఎగ్జామ్ కోసం మీ లైఫ్ని సాక్రిఫైస్ చేయకండి. మీ పేరెంట్స్ కోసం, మీ డ్రీమ్స్ కోసం, మీ ఫ్యూచర్ కోసం బ్రతకండి. బ్రతకడానికి ఫైట్ చేయండి, కానీ డిప్రెషన్లోకి వెళ్ళకండి. ఇప్పుడు ఫెయిల్ అయ్యాను అని బాధ ఉంటుంది, ఫియర్ ఉంటుంది, కానీ అది పర్మనెంట్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఒక ఫెయిల్యూర్ మీ స్టోరీలో ఒక పేజీ మాత్రమే, మీ లైఫ్ స్టోరీలో ఒక పేజీ మాత్రమే, ఆలోచిస్తే ఒక లైన్ మాత్రమే, బుక్ మాత్రం కాదు. మీ బుక్ మొత్తం కాదది. సో మీ లైఫ్ని క్లోజ్ చేయకండి, మీ లైఫ్ బుక్ని అక్కడ క్లోజ్ చేయకండి, మీ లైఫ్ బుక్ని ఆ ఫెయిల్యూర్ దగ్గర క్లోజ్ చేయకండి. నెక్స్ట్ చాప్టర్ ఓపెన్ చేయండి. ఓపెన్ ద నెక్స్ట్ చాప్టర్, ఓపెన్ ద నెక్స్ట్ పేజ్. మీ ప్రాబ్లమ్ని అలోన్గా ఫేస్ చేయకండి. ఎప్పుడైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు మాట్లాడండి, ఫ్రెండ్స్తో మాట్లాడండి, టీచర్స్తో మాట్లాడండి, వాళ్ళని రీచ్ అవ్వండి, హెల్ప్ అడగండి. దెన్ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఆ ఫెయిల్ ఉన్న బాక్స్ నుంచి బయటకు వస్తారు. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి. అలాగే దీనివల్ల మీరు ఒక లైఫ్ సేవ్ చేసిన వ్యక్తులు అవుతారు. పేరెంట్స్ తోటి, ఫ్యామిలీతో కలిసి చూడండి. మీ లైఫ్ని మీరే చూస్ చేయండి. ఎగ్జామ్ రిజల్ట్స్ కాదు మీ లైఫ్ని చూస్ చేసేది, మీ లైఫ్ని మీరే చూస్ చేసుకోవాలి. యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అని మీరు ఫీల్ అవ్వండి. సమస్యలు రాని వ్యక్తి లేడు. సమస్యలు వచ్చినప్పుడు దాన్ని అధిగమించడానికి మళ్ళీ ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళని ఖచ్చితంగా విజయం వరించి తీరుతుంది. అండ్ యు ఆర్ ద వన్ ఇన్ దట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ be strong, be healthy, be happy. This is Dr. Maniganti signing off.